మార్వాడి గో బ్యాక్ అనే వాదము ఒకటి బయలుదేరింది. అది ఏదో చిన్న సంఘటనతోటి ప్రారంభమైనట్టు ఉంది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ కావటం ద్వారా అది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినట్టుగా ఉంది. కాబట్టి మార్వాడి గో బ్యాగ్ అనేది అసలు ఇది ఇవ్వాల్సినటువంటి నినాదమేనా? లేకపోతే ఇప్పుడున్నటువంటి సమయంలో దాని యొక్క అవసరం ఉందా? అసలు ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ జరుగుతూ ఇవాళ భారతదేశమే ఒక ముద్దలాగా ఒక విలేజ్ లాగా మారిపోయి ఎప్పుడో వలసలు ఎప్పుడో జరిగిపోయాయి. స్వాతంత్రానికి పూర్వమే ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ నివసించారు, ఎక్కడ సెటిల్ అయ్యారు, ఏ విధంగా పోలరైజ్ అయ్యింది, ఒక జాతి ఏ విధంగా ఒక తెలుగు జాతి లేకపోతే మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు, ఒడిస్సా వాళ్ళు వీళ్ళంతా కూడా ఆయా పద్ధతుల్లో స్వాతంత్రానికి పూర్వం కూడా మైగ్రేషన్ జరిగింది. స్వాతంత్రం అనంతరం కూడా మైగ్రేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వేగంగా ఈ మైగ్రేషన్ అనేది ప్రాంతాలను వదిలిపెట్టి కొత్త ప్రాంతాలకు వెళ్ళటం, కొత్త బిజినెస్లు చేయటం, అదేవిధంగా కొత్త వృత్తుల్లోకి వెళ్ళటం, ముఖ్యంగా ఓబీసీలు, బడుగు బలహీన వర్గాలు, పూర్వకాలం ఉన్న వృత్తులన్నీ దాదాపు సగానికి పైగా 60-70% ప్రజలు కొత్త వృత్తుల్లోకి వెళ్ళటానికి ఆయా ప్రాంతాలు పుట్టిన ప్రాంతాన్ని వదిలిపెట్టి పక్కన ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టరు, తర్వాత క్యాపిటల్, తర్వాత పక్క రాష్ట్రాలకు, తర్వాత పక్క దేశాలకు, ఇతర దేశాలకు, ఇప్పుడు సాఫ్ట్వేరు ఇవన్నీ కొత్త కొత్త పిల్లలు చదువుకున్న తర్వాత ఇతర దేశాలలోనే పెద్ద మొత్తంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇతర దేశాలలో కూడా కొన్ని దేశాల యొక్క స్థావరాలు, కొన్ని దేశాల యొక్క ప్రజలు కుప్పతెప్పలుగా పెద్ద మొత్తంలో ఏంటంటే లక్షలాదిగా జీవిస్తున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ నిరంతరం కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడినటువంటి ప్రజలు లేకపోతే వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని అంటే ఇది ఇప్పుడు సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచమే ఇప్పుడు ఒక స్థిర నివాసం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎక్కడికి వెళ్తారు అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది కానీ, లేకపోతే గో బ్యాక్ బిహారీ అనేది కానీ, గో బ్యాక్ ఆంధ్ర తెలుగు ప్రజలని కానీ, లేకపోతే గో బ్యాక్ మహారాష్ట్రియన్స్ అని కానీ, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆ విధంగా ఇక్కడ స్థిరపడిపోయి కొన్ని బిజినెస్లు వాళ్ళ చేతుల్లోకి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు ఏంటంటే ఇప్పుడిప్పుడే ఈ గ్లోబలైజేషన్ ద్వారా కొత్త కొత్త రంగాల్లోకి వెళ్ళి వాళ్ళు మధ్యతరగతిగా లేకపోతే చిన్న చిన్న వాళ్ళలాగా వ్యాపారస్తుల్లాగా ఈ మధ్య కాలంలోనే అభివృద్ధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, స్థిరపడినటువంటి ప్రజల్ని వీళ్ళు ఇక్కడి ప్రజలకు అడ్డుగా ఉన్నారని కేవలం ఏంటంటే వ్యాపార రీత్యా వ్యతిరేకించటము అనేది సాధ్యం కాని విషయంగా ఉంది. ఒకవేళ మార్వాడీలు జీరో బిజినెస్ కనుక చేస్తే అది ప్రభుత్వానికి తెలియజేయాలి. ఏది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళు పన్ను చెల్లించడం లేదు, జిఎస్టీ చెల్లించడం లేదు అని చెల్లించి వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు వాళ్ళు ధరలు ఎక్కువ అమ్ముతున్నారు, అసలు ధర కంటే కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అనుకుంటే ధరలు ఎక్కువ అమ్ముతున్నారని ఫిర్యాదు చేసి మొత్తం ఏంటంటే ధరలు నిలువు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా నిలువు దోపిడీ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. దానికి ఎవరు అభ్యంతరం కూడా చెప్పరు. కానీ శాంతియుతంగా వాళ్ళు ఓపెన్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు ఎక్కడైనా షాపులు పెట్టుకొని ఏ విధంగా బిజినెస్ను అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ పోతే దాన్ని మనం అడ్డుకోవటానికైతే అవకాశం లేదు.